ఆచంట చూసాం, పాలకొల్లు చూసాం, మొత్తం అంతా ఇక్కడ వరకు వచ్చాం. గన్నవరం వరకు వచ్చాం. యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ ఈ రెండు చాలా కీలకమైనటువంటివి 2024 ఎన్నికల్లో. గన్నవరం, గుడివాడ. ఇటు వల్లభనేని వంశీ పోటీ చేస్తారా లేదా అని ఇంకా మీమాంస కొనసాగుతుంది. గన్నవరంలో, గుడివాడలో కొడాలి నాని పోటీ చేస్తారా అనే మీమాంస కొనసాగుతుంది. అయితే టీడీపీ మాత్రం గన్ షాట్గా వాళ్ళిద్దరి పేర్లని క్యాపిటల్ లెటర్స్లో హైలైట్ చేసింది చూడండి. మిగతా అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి, ఫస్ట్ అక్షరం మాత్రం క్యాపిటల్లో ఉంది. ఒక్క గన్నవరం, గుడివాడ మాత్రం క్యాపిటల్ లెటర్స్లో పెట్టింది. యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము. ఎందుకో ఇది కాస్త ప్రాధాన్యాంశంగా తీసుకున్నట్టే కనబడుతుంది. గన్నవరం, గుడివాడ క్యాపిటల్ లెటర్స్లో పెట్టాల్సిన అవసరం ఏముంది టీడీపీ లిస్టుకి అంటే, రాష్ట్రం మొత్తం ఈ రెండు నియోజకవర్గాల వైపు చూస్తుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏం జరగబోతుంది, ఎవరు గెలుస్తారు. కొడాలి నాని, వంశీ గురించి జరిగినటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు కాబట్టి వీళ్ళిద్దరూ కంటెస్ట్ చేస్తారా చేయరా, చేస్తే వీళ్ళ మీద కంటెస్ట్ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు ఎవరు, ఎలా కంటెస్ట్ చేస్తున్నారు, ఎలా వాళ్ళ మీద గెలవబోతున్నారు అనే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ ఉంది. కాబట్టి ఇక్కడ రెండు పేర్లు క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చినట్టే కనబడుతుంది. ఒక స్పెషల్ ఫోకస్ ఈ రెండు నియోజకవర్గాల మీద, గన్నవరం, గుడివాడ మీద ఉన్నట్టే కనబడుతుంది ఈ క్యాపిటల్ లెటర్స్ రాయడం వల్ల. చూడాలి మరి యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలో ఎలాంటి ఫైట్ ఇవ్వబోతున్నారు, గుడివాడ వెనిగండ్ల రాము ఎలాంటి ఫైట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వెనిగండ్ల రాము అక్కడ ఉన్నటువంటి అందరినీ కలుపుకుపోయే ప్రయత్నంలో భాగంగా మాజీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావుని కూడా అక్కడ కలుపుకుపోయే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు ఆయన్ని ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి ఎంత వేగంగా పనిచేసుకుంటూ వెళుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ గన్నవరంలో ఎవరిని ప్రకటించాలనే విషయంలో, గుడివాడలో ఎవరిని ప్రకటించాలనే విషయంలో ఈ మధ్యకాలంలో ఫ్లెక్సీల వివాదం కూడా మనం చూసాం గుడివాడలో. సో ఇంకాస్త వైసీపీ వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్టు కనబడుతుంది. చూడాలి మరి గుడివాడ, గన్నవరం ఎవరి వశం కాబోతుందో, ఈ క్యాపిటల్ లెటర్స్కు ఉన్నటువంటి ప్రాధాన్యత టీడీపీ కొనసాగిస్తుందో లేదో చూడాలి.